యోబు గారికి తన స్నేహితులున్నారు, బంధువులున్నారు. కానీ తన స్థితిని చూసి తన స్నేహితులు, బంధువులు అందరూ మర్చిపోయారట ఆయనను. ఆయన బాగా ఉన్నప్పుడు, ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన సహాయం తీసుకున్నారు, ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఒకానొక రోజున నా స్నేహితులు నన్ను మర్చిపోయారు అని యోబు గారు అంటున్నారు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు అంటున్నాడు. స్నేహితుడు మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు అనుకున్నారా? ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా మర్చిపోతారా? నిజంగా యోబు గారి నీతి, యోబు గారి భక్తి, ఆయన ఉన్న స్థితి ఎంత గొప్పదండి. అంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అందరూ ఆయన చుట్టూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు. కానీ అన్నీ పోయిన తర్వాత, అంటే ఈ బంధాలన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి? ఆయనకున్నటువంటి ఆస్తిని, ఏమీ లేని వాడి దగ్గరికి ఎవరైనా వస్తారా? ఏమీ